ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. పత్తిపాడు నుండి అనంతలక్ష్మి గారు పంపించారు. ఇంట్లో సిరి సంపదలు నిల్వ ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. డబ్బు ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిపోకుండా ఉండడానికి భారతం, దేవీ భాగవతం, అంటే దేవీ భాగవతంలో పడే నవమస్కంధం అన్నమాట, బ్రహ్మవైవర్త పురాణం, వీటిల్లో కొన్ని సులభమైన సూచనలు మనకి చేశారు. శంఖాన్ని ఇంట్లో పెట్టి పూజా మందిరంలో పెట్టుకుంటే డబ్బు నిలవ ఉంటుంది. మంచి శంఖధ్వని ఇంట్లో వస్తే, అందుకే పూర్వం ఇళ్లలో పూజ అయ్యే సమయంలో శంఖాన్ని ఊదేవారు అనమాట. శంఖధ్వని ఉన్న చోట నేను ఉంటాను అని లక్ష్మీదేవి శపథం చేసింది. ఇంటి దగ్గర తరచుగా చెత్త పొయ్యకుండా ఉంటే, అందుకే లేవగానే ఇళ్ళు తుడిచేవారు పూర్వం. ఇళ్ళు తోడవడం అని ఒక ప్రక్రియ ఉండేదిలేండి పూర్వం. ఇప్పుడు తోడడం మర్చిపోయారు చాలామంది. 10 లేస్తూ ఉంటే ఇంకేం తుడుస్తారు వాళ్ళు. కానీ ఇంటి దగ్గర చెత్త ఎప్పటికప్పుడు తుడిచి బయటకు పోసేస్తూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. సూర్యోదయానికి ముందు ఆడవాళ్ళు ఏ ఇంటిలో నిద్రలేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి సౌఖ్యము శాంతితో ఉంటారన్నది. పైగా డబ్బు ఉండడం ఒక ఎత్తు, శాంతి కూడా ఉండాలి. ఇంట్లో డబ్బు ఉంది కానీ అస్తమాటు బెంగ, చావాలనే కోరిక, కోపం, ఏడుపులు ఎందుకు వస్తున్నాయంటే మన ఇళ్లలో ఎవరో సూర్యోదయానికి ముందు లేవడం లేదని అర్థం అనమాట. కాబట్టి ఆడవాళ్ళు సూర్యోదయానికి ముందు లేస్తే ఆ ఇళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది. విరబోసుకుని ఆడవాళ్ళు ఎక్కువ కాలం ఇళ్లలో తిరగకూడదు. దానివల్ల అశాంతి లక్ష్మి, దరిద్ర లక్ష్మి వస్తుంది. అందుకే ఈ రోజుల్లో భార్యాభర్తలు కొట్టుకు తెచ్చిపోవడానికి గల కారణం, విడాకులు పుచ్చుకోవడానికి గల కారణం, చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణం ఇవన్నమాట. ఈ పనులు ఎక్కువ చేయకూడదు, తరచుగా జుట్టు విరబోసుకోకూడదు. ఇంక తర్వాత కన్నీళ్ళు అస్తమాటు ఆడవాళ్ళు కారిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. కలకంఠి కంట కన్నీరొలికిన సిరి ఇంట నుండ నొల్లదు సుమతి అని సుమతి శతకంలో కూడా ఎంత తేలిగ్గా రచేయండి ఆ విషయం. అస్తమాటు ఆడవాళ్ళు ఇళ్లలో కన్నీరు కారిస్తే డబ్బు ఉండదు. అందుకే ఆడవాళ్ళకి పూర్వం చెప్పేవారు, చిన్న చిన్న వాటికి ఏడవద్దు, మీరు ఏడిస్తే దాని ప్రభావం చాలా ఉంటుంది, దానివల్ల మీకు చాలా నష్టం అని చెప్పారు. అంచేత తరచుగా ఏడవకూడదు ఇళ్లల్లో. ఇవన్నీ దోషాలు. ఇలా ఎన్నో చెప్పారు. ఈ దోషాలన్నిటి నుంచి బయటపడితే ఇంట్లో సిరి సంపదలు ఉంటాయి. ఇంకా అన్నిటికంటే సులభం, ఇవన్నీ చేయలేకపోయినా తులసి కోటని పూజించి తులసిని రోజు శ్రీ తులసి, ప్రియ తులసి, జయమునివే అంటూ ఆ తల్లికి నీళ్లు పోసినా, ఇంట్లో గోవుని తీసుకొచ్చి పూజించినా, ఆవు పేడ, ఆవు మూత్రం ఇంట్లో తరచుగా పెట్టినా, లేదా మాబోటి పండితుల్ని ఇంట్లోకి పిలిచి కాళ్ళు కడిగా నీళ్లు నెత్తిన చల్లుకున్నా, ఇటువంటి వాళ్ళకు కూడా సిరి సంపదలు కలకాలం ఇంట్లో కాపురం ఉంటాయి. సులభోపాయాలు ఇవి. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. సామర్లకోట నుండి వచ్చింది. వనజి గారు పంపించారు. నవగ్రహాల యొక్క విశిష్టత తెలియచేయండి అని అడుగుతున్నారు. నవగ్రహాలు గొప్పతనం ఒక్క ముక్కలు ఎలాగో చెప్పలేం, కానీ వాటికి ఉన్న ప్రభావం ఇంతెంత కాదు. పూర్వం స్వయంభూ అయిన సూర్యభగవానుడు కశ్యప ప్రజాపతికి, అదితికి వారి తపస్సుకు మెచ్చుకుని వాడింట్లో కొడుకుగా పుట్టాడు. అదితి కొడుకు గనక సూర్యుడిని ఆదిత్యుడు అన్నారు. నవగ్రహాలకి రాజు ఆయనే, ప్రథమ గ్రహం, బలమైన గ్రహం. ఈ ఆదిత్యుడు కాశీలో తన పేరు మీదుగా ఆదిత్యేశ్వర లింగం అనే లింగాన్ని ప్రతిష్ఠించాడు. శివానుగ్రహంతో, కాశీ విశ్వేశ్వర అనుగ్రహంతో గ్రహం అయ్యాడు, గ్రహరాజు అయ్యాడు. ఆ తర్వాత రెండోవాడు చంద్రుడు. ఈయన అత్రికి అనసూయకి పుత్రుడు, బ్రహ్మదేవుడు అంశతో పుట్టాడు. అత్రి కొడుకు కనుక ఈయన ఆత్రేయ అని కూడా పిలుస్తారు. అనసూయాత్రి కుమారుడు ఆ మహానుభావుడు. చంద్రుడు రెండవ గ్రహం. ఈయన ఓషధులకి మూలకారకుడు. ఈయన కూడా కాశీ వచ్చి సోమేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు. శివానుగ్రహంతో గ్రహమయ్యాడు. ఆ తర్వాత భూదేవి శివుడి చెమటను మింగింది ఒకప్పుడు. శివుడు పార్వతి కోసం తపస్సు చేసి కళ్ళు విప్పగానే ఆయన చెమట వచ్చి నేల మీద పడింది. ఆ చెమట నేల మీద పడుతూ ఉంటే భూదేవి 2 చేతులతో పట్టుకుని మింగింది, గర్భం ధరించింది, వెంటనే కుమారుణ్ణి కన్నది. భూమి కొడుకు గనక, కు అంటే భూమి, ఆవిడికి పుట్టాడు గనక కుజుడు అన్నారు. శివుడి చెమటని భూమి మింగి కండం వల్ల శివపుత్రుడు కూడా ఎర్రగా నిప్పు రంగులో ఉంటాడు ఆయన, ఆ కుజగ్రహం. అందుకే అంగారకుడు, అంగారుడు అంటారు. ఆయన మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో పుట్టాడు. ఆయన కూడా కాశీ వచ్చాడు, శివుడి లింగాన్ని ప్రతిష్ఠించాడు, కుజేశ్వర లింగం. ఆ అనుగ్రహంతో కుజుడయ్యాడు, గ్రహం అయ్యాడు. ఇక చంద్రుడికి బృహస్పతి భార్య తారకి పుట్టినటువంటి గ్రహం బుధగ్రహం. ఆ పుణ్యాత్ముడు కూడా కాశీ వచ్చి తపస్సు చేసి బుధేశ్వరలింగ ప్రతిష్ఠ చేశాడు. దాంతో ఆయన గ్రహం అయ్యాడు. దేవతలకి గురువు బృహస్పతి, అంగిరుడి కొడుకు, ఆయన ప్రజాపతి కొడుకు. ఆ అంగిరపుత్రుడు బృహస్పతి
కాశీ వచ్చి బృహస్పతీశ్వరలింగ ప్రతిష్ఠ చేశాడు. ఆయన గ్రహమయ్యాడు. భృగు మహర్షి కొడుకు శుక్రాచార్యుడు, ఆయన కాశీ వచ్చాడు, శివుణ్ణి ప్రతిష్ఠించాడు. లింగాన్ని శుక్రేశ్వర లింగం అంటాం, కాశీలో ఉంటుంది అది. ఆ ప్రభావంతో శుక్రగ్రహం అయ్యాడు. ఇంకా సూర్యుడికి ఛాయాదేవికి పుట్టినవాడు శని, ఆయన కాశీ వచ్చాడు, శనీశ్వరలింగం ప్రతిష్ఠ చేశాడు. శివానుగ్రహంతో శనిగ్రహం అయ్యాడు. రాహువు కేతువు, ఒకడు తల ఒకడు మొండం, మోహిని అవతారంలో విష్ణువు వాళ్ళని ఖండించాడు. ఆ ఇద్దరు కాశీ వచ్చారు. బ్రహ్మదేవుడు అనుగ్రహంతో వాళ్ళు బతికారులేండి మళ్ళీ. అంచేత కాశీ వచ్చి వాళ్ళిద్దరూ రాహ్వీశ్వరలింగం కేత్వీశ్వరలింగం అని వాళ్ళ పేరు మీదుగా 2 లింగాలు ప్రతిష్ఠించారు. వాళ్ళు కూడా గ్రహాలు అయ్యారు. ఈ విధంగా వీళ్ళు 9 మంది కేవలం కాశీ వచ్చి లింగ ప్రతిష్ఠ చేసి గ్రహాలు అయ్యారు. ఈ పుణ్యాత్ములు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధాన్యానికి దేవతలు వీళ్ళు. ఈ మహాత్ముల వల్లే మనకి ఆరోగ్యం, అనారోగ్యం, కష్టం, నష్టం, సుఖం, లాభం, మానం, మర్యాద అన్నీ వీళ్ళు ఇవ్వవలసిందే. అసలు జాతకం అంటే ఈ నవగ్రహాల మీద ఆధారపడి ఉందన్నమాట. ఏ రాశికి ఎవడు అధిష్టాన దేవతో జ్యోతిష్శాస్త్రంలో చాలాసార్లు చెప్పాం మేము. అందుకే వాటిని వృత్తిగా ఎందుకు పెట్టుకోవట్లేదంటే ఈ నవగ్రహాల పేరు చెప్పి ఇతరుల దగ్గర బలహీనతలు డబ్బు చేసుకోవడం ప్రమాదం కనుక వాటిని వృత్తిగా పెట్టుకోకూడదన్నమాట. కానీ వాళ్ళు ఏమిస్తే అది మాత్రమే పుచ్చుకుని వాళ్ళకి చెబితే అది పుణ్యం. ప్రజలు అలా అంటే ఎవరు కనుక తప్పనిసరి టిక్కెట్లు పెట్టవలసి వస్తుంది, పాపం వాళ్ళు బతకాలి కనుక. కానీ మొత్తం మీద అద్భుతమైన జ్యోతిశాస్త్రం. ఇప్పుడు ఉదాహరణకి అనురాధ నక్షత్రం ఉందనుకోండి, దానికి అధిష్టాన దేవత శని, అందుకే శనికి ఇష్టమైన నీలం రాయి పెట్టుకోవాలి. ఇలా అన్ని రాసులకి, అందులో ఉన్న అన్ని నక్షత్రాలకి ఈ నవగ్రహాలే అధిదేవతలు. వీళ్ళని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మన జీవితం, ఒకవేళ మనం చేసుకున్న కొన్ని పాపాల వల్ల కష్టాల్లోకి వెళ్ళినా ఎక్కువ కష్టాలు పొందకుండా అందులోంచి బయటకు వస్తామన్నమాట. పూర్తిగా ఎలాగో పోగొట్టడు భగవంతుడు, కానీ తీవ్రమైన బాధని సులభంగా మారుస్తాడు. అంటే తల పోవలసిన చోట ఒక గోరు పోగొట్టి శరీరాన్ని రక్షిస్తాడు. కాబట్టి నవగ్రహముల యొక్క మహిమ ఇంతింతని చెప్పడానికి అలవి కానిది. అత్యంత బలమైన శక్తులవి. భగవంతుడు వీళ్ళని పూజించకుండా నన్ను పూజించొద్దని చెప్పాడు. అందుకే సత్యనారాయణ వ్రతం చేస్తే నవగ్రహ మండపారాధన చేయాలి. ఇంకేదన్నా శివ పూజ చేస్తే నవగ్రహ మండపారాధన చేయాలి. నవగ్రహాలని పూజించకుండా, గణపతి తర్వాత వీళ్ళని పూజించకుండా ఏ పూజ చేసినా సంపూర్ణ ఫలితం రాదనమాట. అంచేత నేను కూడా భక్తి శ్రద్ధలతో మీ తరపున, నా తరపున, అందరి తరపున ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని ఆ నవగ్రహాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి, ఈ ప్రశ్న అడిగిన మీతో పాటు విన్న అందరికీ వాళ్ళు సకల శుభాలు ఇవ్వాలని మంగళాశాసనం చేస్తున్నాను. ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరో చిన్న విరామం.